ఊటాలు పేలాయి. సోనాం కంపెనీకి చెందిన తేజస్వి బ్రాండ్ సోయా విత్తనాలు నకిలీవని తేలడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. అందిన కాడికి అప్పులు చేసి కొనుగోలు విత్తనం నేల గర్భంలో కరిగిపోవడంతో రెక్కల కష్టము ఆవిరైందని కన్నీరు మున్నీరు అవుతున్నారు. వందల ఎకరాల్లో మొలకెత్తని సోయాతో దిక్కుతోచుక తల్లడిల్లిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు నకిలీ విత్తనాలు విత్తి నట్టేట మునిగిపోయారు. ఒక్కో ఎకరానికి వేల రూపాయలు ఖర్చు చేసి దుక్కి దున్ని విత్తనాలు చల్లితే వారం దాటినా ఒక్క మొలక రాలేదు. ప్రధానంగా జైనద్ మండలంలోని లక్ష్మీపూర్తో పాటు కరంజీ, నిరాల, సాంగి గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఒక్క లక్ష్మీపూర్లోని సుమారుగా 400 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిని రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. నమ్మకమైన బ్రాండ్ అనుకుని మార్కెట్లో తేజస్వి విత్తనాలు కొనుగోలు చేసి చావు దెబ్బతిన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీర్చడానికి అప్పులు తెచ్చి పంట కోసం పెట్టుబడులు పెడితే గాల్లో కలిసిపోయి మొదటిగే మోసం వచ్చిందని తలలు పట్టుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 15,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. విత్తనాలు పోసినాం సార్, మాలవిక పోసినాము, ఇటు తేజకు పోసినాము. మాలవికని మీ సైడ్ మొలిచింది. ఇవాళ ఇది తేజపి మొలలేదు. ఎందుకంటే మాది మునాఫా పట్టిన చేయాలి. 30 నుంచి 35,000 ఎకరానికి మునాఫా పట్టినాం. మరి దానికి పెట్టుబడి ఖర్చు అంటే ఒక 50,000 నుంచి 60,000 దాకా పెట్టుబడి ఖర్చు వస్తుంది. ఇక దానికోసము ఇక మీరు న్యాయం ఏం చేస్తారో దాన్ని చేయాలా. ఎందుకంటే తమము మందు తాగేసరికి కాలం వస్తుంది. ఎందుకంటే మాకు 50 నుంచి 60 దాకా ఒక ఎకరానికి మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరోవైపు తేజస్వి రకం విత్తనాల్లో వివిధ లాట్ నెంబర్లకు చెందిన సంచుల్లో మొలక సమస్య కనిపించింది. అయితే కొన్ని సంచులపై లాట్ నెంబర్లు లేవని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎటువంటి వివరాలు కనిపించడం లేదని రైతులు అంటున్నారు. తమ గ్రామంలోని సుమారు 60 మంది రైతులు 450 బ్యాగుల తేజస్వి రకం సోయా విత్తనాలను విత్తితే మొలకెత్తలేదని చెప్తున్నారు. నాణ్యత లేని పాత స్టాక్ విత్తనాలను కొత్త సంచుల్లో నింపి మార్కెట్లోకి వదలడని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. సర్టిఫైడ్ డీలర్ల వద్దే ఈ స్థాయి మోసం జరగడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం, కొందరు అక్రమ వ్యాపారులు కుమ్మక్కై ఈ దందాకు తెరలేపారని పేర్కొన్నారు. ఏటా ఇలాంటి మోసాలే పునరావృతం అవుతున్నాయని, నకిలీ విత్తనాలతో తమ బతుకులను దగా చేస్తున్న అసలు సూత్రధారులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని రైతాంగం కోరుతోంది. తేజస్విని సీడ్ అనేది మొలకెత్తలేదని కలెక్టర్ గారు ఈ రోజు సైంటిస్టుల్ని మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు. దాని మీద సర్వే నడుస్తున్నది. వీళ్ళు వచ్చిన సైంటిస్టులు ఏమంటున్నారు అంటే ఈ మొలకది డెప్త్, దీని లోతులు ఎంత ఉన్నది, ఈ మొలక ఎందుకు ఎత్తలే, మొలక సైజ్ చూస్తున్నాం అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టే విషయాలు మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి దీని మీద అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, దీని మీద ఎట్లా స్పందిస్తారు ప్రభుత్వము అధికారులు? దీనిపై ప్రభుత్వము కలెక్టర్ గారు స్పందించి ఆ తేజస్విని కంపెనీపై దాని స్కానర్ మళ్ళీ బ్యాచ్ నెంబర్లు లేని పరిగణనలకు తీసుకొని దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేసి రైతులకు న్యాయం చేసి, రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా సకాలంలో రైతులు ఎటువంటి లబ్ధి పొందినారో అటువంటి లబ్ధి ప్రభుత్వం నుండి పొంది రైతులు బాగున్నారు. బోర్డు మండలంలోని మరళపల్లి గ్రామంలో దాదాపు 30 మంది రైతులు సోయా పంట వేస్తే మొలకెత్తలేదు. దీంతో స్థానిక వ్యవసాయ అధికారికి వారు ఫిర్యాదు చేశారు. విత్తన కంపెనీ దగాకు వ్యతిరేకంగా మొలకెత్తని సోయా సంచులను పట్టుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ ఎత్తున ధర్నాకు దిగారు. నకిలీ కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని, తమకు న్యాయం చేయాలన్న రైతుల ఆందోళనకు స్పందించిన జిల్లా కలెక్టర్ రాజశేష తక్షణమే విచారణకు ఆదేశించారు. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. అధికారులు నేరుగా జైనద్ మండలంలోని లక్ష్మీపూర్, బేల గ్రామాల్లోని పొలాలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో మొలకెత్తని విత్తనాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఇక నిర్మల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జైమ్సాడ్ డివిజన్ తానూరు మండలంలో సోనం కంపెనీకి చెందిన తేజస్వి రకం సోయా మొలకెత్తని విత్తనాలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో బ్యాగును 3,800 నుంచి 3,900 రూపాయల వరకు అప్పులు చేసి కొనుగోలు చేశామని, తమకు కేవలం విత్తనాలు మాత్రమే ఇస్తామనుకోవడం సరికాదని, పూర్తి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చేసరికి సమయం దాటిపోతోందని, ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉచితంగా మరోసారి విత్తనాలు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
3 ఎకరాల పొలము తేజశ్రీ సీడ్స్ తెచ్చిన. పోయిన సంవత్సరం మంచిగానే దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం సుఖ వస్తాయి అన్నట్టు తీసుకుని వచ్చిన. అయితే ఈ సంవత్సరము వేరే సీడ్లేమో మాలవిక ఇంకా వేరే వేరే సీడ్లు మొలిచినాయి. ఈ తేజశ్రీ అనే సీడు మొత్తం మొలలే. అధికారులు వచ్చిండ్లు చూసిండ్లు, ఆ సీడ్ ఏమో బాగుంది, ఈ సీడ్ మొలలే మొత్తం మళ్ళీ బూజెక్కి ఉన్నది. ఇప్పటికే వేస్ట్ టైం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేరే తెచ్చి పోయాలంటే మాకు దిగుబడి రాదు. అధికారులు పెద్దలు ఏం చేస్తారో ఏదైనా ఒకటి రైతులకు ఏదో ఎక్కరకు 50,000. సమయానికి చినుకుపడి అన్నదాతల ఆశలు మొలకెత్తిన నకిలీ విత్తనాలతో పంట మొలకెత్తలేదు. దీంతో కాసులు కురిపిస్తోందని నమ్మిన సోయా పంట అప్పులనే మిగిల్చింది. ఇంకో పక్క అధికారులేమో విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారని, నష్టపరిహారం రాక, విత్తనం దొరక్క, పెట్టుబడులు పెట్టే స్తోమత లేక అన్నదాతలు విలమిస్తున్నారు. ఇప్పటికైనా నకిలీ విత్తన కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి తమ బతుకులు క్షుంద్రం కాకుండా రక్షించాలని వేడుకుంటున్నారు.